ఇంకా అర్థమైపోతుంది. వాళ్ళందరూ మనందరూ అర్థమైపోవడంలోని ఏంటంటే ఏం పాయింట్స్ వేస్తాము అసలు సిల్లీ పాయింట్సా, చిన్న పాయింట్సా. నాకు ప్లస్ ఇంకోటి ఏంటంటే అన్న నెగిటివ్ నాకు ఎవరి మీద లేదన్న, ఎవరి మీద లేదు. ఎవరు నాకు పాయింట్ ఆఫ్ ఏం చెప్పేవారు కాదు యాక్చువల్లీ నాకు. అందువల్ల నేను ఏం పాయింట్ నాకు లేకపోయేది ఎవరి మీద అన్న. ఎవరితో గొడవలు ఎక్కువ లేకుండా మీరు మీలా జెన్యూన్గా ఉన్నారు. సో ప్రజెంట్ ఉన్న టాప్ 5 కంటెస్టెంట్ గురించి కూడా మీకు తెలిసినంత ఎవరు. సో విన్నర్ ఎవరంటే ఏం చేస్తారు ఫ్రాంక్గా చెప్పండి. అది ఫ్రాంక్గా చెప్తున్నానన్నా, సుమన్ శెట్టి అన్నది అబద్ధమే ఆడ్డానా, అందుకే ఇక్కడి వరకు తీసుకొచ్చారు జనాలు అందరూ. అంటే ఇప్పుడు మీ బట్టి నాకు లోపల ఏం జరుగుతుంది అన్నది నేను బయటకు వచ్చాను కాబట్టి నాకు తెలియదు. మన డే బై డే మారుతుందన్న. చాలా పిఆర్ గేమ్స్ ఉంటాయి, చాలా గ్యాంబ్లింగ్స్ ఉంటాయి. అది వదిలేస్తే హౌస్లో విన్నర్ అవ్వాలని అనిపించే కానీ మీ దృష్టిలో అన్న ఇప్పుడు నాకు అందరూ క్లోజే. ఇమ్ము కానీ చాలా క్లోజ్, తనుజ కానీ, కళ్యాణ్ కానీ, డిమాన్ కానీ అని, సంజన గారు కానీ అని, మా డార్లింగ్ సంజన గారు, వీళ్ళందరిలోని ఎవరైనా గెలిస్తే నిజంగా అందరూ గెలవాలి ఉంటుంది, కానీ ఓన్లీ ఒకరికే ఛాన్స్ ఉంటుంది. మరి అది చెప్పలేమన్నా, మనం అది తెలియదు, మన చేతిలో లేదు నిజంగా. అది నిజంగా మనం చెప్పలేమన్నా, అది ఎవరు విన్ అవుతారు అన్నది. నేను మీరందరూ ఎలా వెయిట్ చేస్తున్నారో నేను కూడా అలాగే వెయిట్ చేస్తున్నాను అన్న. అది చెప్పలేకపోతున్నామన్నా ఎవరు అన్నది. నేను అనుకున్నది ఒకటి అవుతుంది, మీరు అనుకున్నది ఒకటి అవుతుంది. మీకు మీ పాప అంటే ఇష్టమా, బాబు అంటే ఇష్టమా ఏం చెప్తాము? రైట్ ఇదంటే లెఫ్ట్ అని అంట. ఇప్పుడు అలాగే ఉంది నా పొజిషన్ కూడా. నేను ఎవరు అన్నది నేను చెప్పలేనన్నా. మీరందరూ ఎలా సీక్రెట్గా వెయిట్ చేస్తున్నారో నేను అలాగే వెయిట్ చేస్తున్నానన్నా. నేను వస్తే బాగుంటుంది అనుకుంటున్నాను, నాకు ఆ ఛాన్స్ లేదు. మేడం మీరు ఎవరికి వేస్తున్నారు ఓటు? అడాలి పవన్ కళ్యాణ్. నేను వచ్చాను, ఇప్పుడు ఎవరికి వేస్తున్నారు మేడం? పవన్ కళ్యాణ్. అదే మేడం, మీరు చెప్పలేరు, మీరే చెప్పలేకపోతే నేనే చెప్పలేను మేడం. అంటే రోజుకొకరికి నేను వేస్తున్నాను, నేను నిజం చెప్పాలండి. ఎందుకంటే అదే ఆప్షన్ ఉంది, మనకు తెలుసు కదా. నేను అందరికీ నేను సపోర్ట్ చేస్తున్నాను. సుమన్ శెట్టి గారు, చాలా వరకు పబ్లిక్ లో రియాక్షన్ ఏంటంటే సంజన కన్నా మీకే మంచి పబ్లిక్ లో నేమ్ ఉంది. సో సుమన్ శెట్టి గారు టాప్ 5 లో ఉంటారు అనుకుంటారు, కానీ సంజన గారు ఉన్నారు. సో మీకన్నా ఓటింగ్ తక్కువ ఉంది అంటే మా ప్రకారం, మా మీడియా వైజ్ గా. సో మీరు ముందు రావడానికి కారణం ఏమై ఉండొచ్చు? సార్ అది చెప్తాం కదా సార్, అది ఓటింగ్ వైజ్ వెళ్తున్నారు కాబట్టి మనం అది చెప్పలేము. ఎందుకంటే వాళ్ళే డిసైడ్ చేస్తారు, ఆడియన్స్ ఓటింగ్ వైజ్ వెళ్తున్నారు. ఆ బిగ్ బాస్ టీమ్ వాళ్ళే చూస్తారు కాబట్టి మనకి తెలియదు కదా సార్. అది బయటకు వచ్చేవాళ్ళు నాకు తెలియదు, మీకు చెప్పేవరకు ఓటింగ్ మీకు ఎక్కువ ఉంది, ఆవిడకి ఎక్కువ ఉంది అన్నది నాకు తెలియదు. ఇంక వాళ్ళు చెప్పింది మీరు వెళ్ళాలంటే నేను అన్నాం అని అనలేదు కదా. మనం కంపల్సరీ ఎలిమెంట్ అంటే కంపల్సరీ ఎక్కువ తెలియకోవాల్సిందే. రెమ్యూనరేషన్ విషయానికి వస్తే బిగ్ బాస్ హౌస్ లోనే, బిగ్ బాస్ సీజన్ లోనే హైయెస్ట్ రెమ్యూనరేషన్ మీరు తీసుకున్నారని చెప్పి కూడా బయట అంతా టాక్ ఉంది. అసలు మీ రెమ్యూనరేషన్ ఎంత తీసుకున్నారు? అండ్ బిగ్ బాస్ హౌస్ కంటే ముందు మీకు వచ్చిన సినిమాలకు కూడా అంత రెమ్యూనరేషన్ రాలేదు. సో దీన్ని ఎలా చూడొచ్చు? అండ్ మీకు ఎంత రెమ్యూనరేషన్ ఇచ్చారు? మేడం యాక్చువల్లీ అగ్రిమెంట్ ఉందండి మేడం, అది బయటకి అనౌన్స్ చేయకూడదు. మొత్తం అయిపోయిన తర్వాత, సీజన్ అయిపోయిన తర్వాత మీరందరికీ మళ్ళీ ఇంకో ప్రెస్ మీట్ పెట్టి 100% చెప్తాను మేడం ఎంత వచ్చిందన్నది. మాస్టర్ పర్సన్ ఎవరండి? మాస్టర్ పర్సన్ అన్నది ఎవరు లేరు మేడం. అంటే మీరు గ్రూపిజమ్స్ గా అందరితో మాట్లాడేవాళ్ళు కదా. సో వీళ్ళు ఫేక్, వీళ్ళు రియల్ అని ఒక క్లారిటీ ఉంటుంది కదా మీకు. అది యాక్చువల్లీ మాస్టర్ పర్సన్ అంటే ఎవరు మేడం? యాక్చువల్లీ మాకు బయటకు వచ్చాక తెలిసింది, మేము రాకుండానే మీ అందరికీ తెలుసు కదా మేడం ఎవరు మాస్టర్ మ్యాన్ అన్నది. మీ అభిప్రాయం ప్రకారం నేను అడుగుతాను. అంటే నేను ఇంకా చూడలేదు మేడం అవన్నీ, ఆ వీడియోస్ అన్ని చూసి నేను మళ్ళీ చెప్తాను మేడం. చూసింది కాదండి, నాకు అనిపించింది, నాకు అనిపించలేదు, అందరూ ఫేర్ గా అనిపించారు మేడం. అంటే కాస్త కూస్తో నేనే మాస్క్ వేసుకున్నానేమో నాకు అనిపించింది. చాలా సేఫ్ గా చెప్తున్నారు.
లేదు మేడం మన సేవ్ కదా మేడం అసలు మనకి ఇదేమనిపిస్తే అదే బయటకు సార్ వస్తుంది నెక్స్ట్ వీక్ ఎలిమినేషన్ ఎవరు ఉంటే బాగుంటుంది? ఫైనల్ కదా. చాలా బాగా అవుతుంది, చాలా ఎమోషనల్ గా అవుతుంది. ఇప్పుడు బాగా తగ్గించింది ఎమోషనల్ బాగా అవుతుందండి. పుషింగ్ అన్నది అది ఏముందండి, పుషింగ్ అన్నది ఏమి లేదు కదండి. తను కష్టపడుతున్నారు, ఎఫర్ట్ పెడుతున్నారు. ప్రతి ఒక్కరు కష్టపడుతున్నారు. నా బాడీకి, నా పర్సనాలిటీకి నేనే ఎఫర్ట్ పెట్టాను. వాళ్ళు ఎందుకు పెట్టండి? 100% పెడతారు కదా. ఎవరి చేయడానికి కంపల్సరీ ఎఫర్ట్ పెడతారు. ఈ సీజన్ మధ్యలో లవ్ ట్రాక్ నడుస్తుందంటే మీరు అది నిజమని చెప్తారా? మీకు లవ్ ట్రాక్ అనిపించింది, నాకు నిజంగా ఫ్రెండ్షిప్ అని అనిపించింది. అంటే చెప్తాను కదా, ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా అనిపిస్తుంది. మీకు చూసే వాళ్ళకి మీకు లవ్ ట్రాక్ అనిపించిందేమో, నాకైతే ఫ్రెండ్స్ రియల్గా ఫ్రెండ్స్ ఉన్నారు. సుమన్ గారు బిగ్ బాస్ హౌస్ లో 14 వీక్స్ ఉన్నారు. అలాగే మీకు బయటకు వచ్చిన తర్వాత కూడా ఫ్యాన్ ఫాలోయింగ్ బాగా పెరిగింది. అండ్ ఇప్పుడు ఈ 2-3 డేస్ లో ఏదైనా మూవీ సైన్ చేయడం కానీ ఒప్పుకోవడం కానీ జరిగిందా? మేడం అంటే యాక్చువల్లీ కొంచెం ఈ బిజీలోనే ఉన్నాను మేడం. అంటే వస్తున్నాయి మేడం, ఫోన్ చేసే వస్తున్నాయి. అది పండుగ తర్వాతే ఉంటున్నాయి మేడం. అండ్ మీ గురువు గారు ఫస్ట్ సినిమా తీసిన గురువు గారు తేజ గారిని కలిసారా? మేడం కొంచెం బిజీగా ఉన్నారు మేడం. మా గురుగారు బిజీగా ఉన్నారు. ఇమ్మీడియట్లీ కలటానికి నేను ట్రై చేస్తాను మేడం. చాలా బిజీగా ఉన్నారు మేడం. మా మాధురి అక్క ఏమక్క బంగారం అన్న ఏమి మా మాధురి అక్క అన్న అదే అన్న అది కూడా అదే ఫోన్ చేశారు. సుమనన్న నువ్వు ఎలిమినేషన్ కాకుండా నన్ను కూడా నాకు తీసుకొచ్చి ట్రూ ఫ్రెండ్షిప్ అన్నది. అదే నిజంగా ఇది కంపేర్ చేస్తే మాత్రం ట్రూ ఫ్రెండ్షిప్. మిమ్మల్ని బిగ్ బాస్ లో హట్ చేసిన పర్సన్ ఎవరు? సంజన గారు. నాకు డార్లింగ్ అన్నారు. అదే మీరు అందరూ డాలిగా పిలుస్తుందంటే గందులో కట్ చేసింది అన్నది నార్మల్గా నేను లైట్గానే తీసుకున్నాను, అంత సీరియస్గా తీసుకోలేదని. తర్వాత అయితే నేను ఆ లాస్ట్ 13th వీక్లోని నేను హెల్ప్ చేశాను నేను ఆవిడకి. నా పాయింట్స్ కానీ నా స్కోరింగ్ కానీ నేను అవుట్ ఆఫ్ ది గేమ్ అయ్యాను. ఆ గేమ్ ఆ పాయింట్స్ కానీ ఆ స్కోరింగ్ కానీ నేను సంజన గారికే ఇచ్చాను నేను యాక్చువల్లీ. ఎందుకంటే అందరితో కంపేర్ చేస్తే లీస్ట్గా ఉన్నది ఆవిడ, అందుకని నేను ఇచ్చాను. అర్థంగా అన్నది ఏమీ లేదండి. అంటే నాది ఎలా ఉంటుంది అంటే ఒకరు బాధ పెట్టినా నేను బాధ పెట్టాలి అని నేను చూడనండి. సరే అని అతని మెంటాలిటీ అది, నా మెంటాలిటీ ఇదేండి. అన్నా బంగారం అన్న పులి అవకాశాలు ఉన్నాయా సార్? అన్న అవకాశాలు ఉన్నాయా సార్? బిగ్ బాస్ వెళ్ళిన తర్వాత మీలో ఏ చేంజెస్ మీరు తెలుసుకున్నారు? బిగ్ బాస్ లోపల లాక్డౌన్ మీలో ఉన్న మైనస్ ఏంటి, ప్లస్లు ఏంటి? అందరూ ఒకేలా ఉంటారు కదా. అదే చెప్తున్నాను, తక్కువగా మాట్లాడతాను, నెమ్మదిగా మాట్లాడతాను, అసలు ఏమి మాట్లాడను, పాయింట్కి మాట్లాడను అని అంటారు. అక్కడికి వచ్చిన తర్వాత వచ్చిన తర్వాత అలా ఉండకూడదు, గట్టిగా మాట్లాడాలి అన్నది తెలుసుకున్నాను అన్న. బాగా ఫ్రాంక్గా మాట్లాడాలి. అంటే అక్కడ కూడా నేను ఫ్రాంక్గానే ఉన్నాను యాక్చువల్లీ. ఫేస్ టు ఫేస్ రియల్గా ఉండాలి. అంటే బయట ఉన్నది ఇంతకుముందు వేరు, బిగ్ బాస్ లో నుంచి బయటకు వచ్చిన తర్వాత ఇప్పటి నుంచి వేరు ఉంటది కదా. సో ఇంతకుముందు ఎలా ఉన్నారు, ఇప్పటి నుంచి ఎలా ఉన్నారు అని మీరు ఎలా తెలుసుకున్నారు? నువ్వు కథల కంటుంటా యాక్చువల్లీ అయితే ఫస్ట్ ఇంటి దగ్గర నుంచి అనుకున్నామన్నా. ఇంటి దగ్గర నుంచి అయితే అక్కడ బిగ్ బాస్కి వెళ్ళిన తర్వాత అన్ని పనులు చేయవలసిందే, మనమే చేసుకోవాలి. కుకింగ్ కానీ అని ఏదైనా టోటల్గా అన్ని మన పనులు వీడియోలో. తర్వాత బిగ్ బాస్ అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత లైవ్ లో బిగ్ బాస్ నేను కంటిన్యూ చేశాను. నా చిన్నప్పుడే నేనే కడుక్కున్నాను, నా బట్టలు నేనే ఉతుకున్నాను నేనే నా బిగ్ బాస్ లో. సేమ్ ఇప్పుడు ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా అదే నేను చేస్తున్నాను అన్న. నా బట్టలు నేను వాష్ చేసుకుంటున్నాను. సుమన్ గారు బిగ్ బాస్ హౌస్ కి వెళ్ళిన తర్వాత రిగ్రెట్ అయిన ఫీల్ ఏదైనా ఉందా? హౌస్ లోపల మీరు ఫీల్ అయిన మూమెంట్ రిగ్రెట్ అయ్యారా ఎప్పుడన్నా? బిగ్ బాస్ హౌస్ లోకి ఎందుకు వెళ్ళాను అట్లా ఏమన్నా రిగ్రెట్ కాదు మేడం. అంటే చిన్న అంటే క్వశ్చన్ అడిగి క్వశ్చన్ వీడియో తీసుకున్నాను. అవుతుంది మేడం. షూటింగ్లో మనం వెళ్ళిన అవుట్డోర్లో వెళ్తాం, 10 days ఉంటాం, 15 days ఉంటాం, కాల్స్ మాట్లాడుకుంటాం, వీడియో కాల్స్ మాట్లాడుకుంటాం. అది కొంచెం అంటే ఫ్యామిలీని మిస్ అయ్యాను అన్న బాధ తప్ప ఎందుకు వెళ్ళాను అన్నది అనుకోలేదు మేడం. ఫ్యామిలీని మిస్ అవుతున్నానని చిన్న బాధ ఉంది మేడం.
అయితే బిగ్ బాస్ హౌస్ కి వెళ్ళక ముందు మీకు చిన్న చిన్న మూవీ ఆఫర్స్ వచ్చాయి. సో బిగ్ బాస్ హౌస్ లోకి అసలు ఎంట్రీ అవ్వడానికి ఛాన్స్ ఎలా వచ్చింది? అదే మేడం, యాక్చువల్లీ నాకు ఇది థర్డ్ ఛాన్స్ మేడం. ఫస్ట్ వచ్చి సీజన్ నాకు 6 అనుకుంటాను, 5 అది నేను షూటింగ్ ఉండడంలోని నేను వెళ్ళాపోయాను మేడం. తర్వాత 2019లోని 7 అనుకుంటాను మేడం. 2019లోని అప్పుడు మా ఫాదర్ ఎక్స్పైర్ అవ్వడంలోని నేను వెళ్ళాకపోయాను మేడం 2019లోని. ఇప్పుడు కూడా వెళ్ళాను అంటే మా చిన్న ప్రపంచం మా అబ్బాయి నువ్వు వెళ్ళాలి డాడీ, నిన్ను బిగ్ బాస్లో చూడాలి అని అంటేనే ఫోర్స్ చేస్తే మా అబ్బాయి నేను వెళ్ళాను. అన్న మీరు ఏది ఆదరిస్తే అదే నాన్న. బిగ్ బాస్ నుంచి వచ్చిన తర్వాత బయటకు వచ్చిన స్టేజ్ మీద నాగార్జున గారు మీ కెరియర్ గురించి మీకు ఏమన్నా చెప్పారా? పర్సనల్గా ఏమన్నా చెప్పారా? అదే మంచి లైఫ్ ఉంటుంది ఫ్యూచర్, మళ్ళీ మనం అంటే సినిమా ఆఫర్ ఏమన్నా చేస్తా అని చెప్పారా, లేకపోతే ఆయన నెక్స్ట్ ప్రాజెక్ట్ చెప్పారా అవకాశం ఇస్తాను అని చెప్పారు. సార్ తనుజ పవన్ పడాల మధ్య ఏంటి సార్ డిఫరెంట్ ఏంటి? డిఫరెంట్ లేదు, ఆడమ్మ గారు డిఫరెంట్ అంటే ఏం కాదు. ఫ్రెండ్షిప్ ఏంటి అంటే అది జనరల్గా ఒక్కొక్కరికి ఒక్కొక్క థాట్ ఉంటుంది. మీరు ఆలోచించే వేరేగా ఉంటుంది. మేము అక్కడి నుంచి వచ్చాము. చిరాకు లేదన్నా, చిరాకు అనేది లేదు, చెప్తున్నాను కదన్నా. సార్ మీ వైఫ్ మేడం గారు వచ్చినప్పుడు తనుజా కొంచెం దూరం ఉండండి, కొంచెం తగ్గించండి అని చెప్పి చెప్పారు. దాని గురించి మీరు దూరంగా ఉండండి అని కాదండి, అది తనుజా వాళ్ళు చాలా బాగా ఆడుతున్నారు, మీరు ఇంకా బాగా ఆడండి ఏమని అన్నారు సార్. జాగ్రత్త నాకు ఏమనలేదండి. అది బాగా అంటే ఇంకా మీరు ఎఫర్ట్ మీరు బాగా ఆడుతున్నారు, ఇంకా కొంచెం బాగా ఎఫర్ట్ పెట్టి వాళ్ళ ఆడండి అని అన్నారు. అది తప్పుగా బోర్డెడ్ అయింది. యాక్చువల్ తను ఏదైతే అది తను ఈ విషయం తెలిసాక తను ఒక 3-4 డేస్ నుంచి ఇంట్లో ఏడుస్తూనే కూర్చుంది. నేను తప్పు ఏమన్నాను, నేను ఇదే చెప్పాను. తను చాలా బాధపడింది నిజంగాను. అసలు మా మదర్ అయితే వీళ్ళని అమ్మని వాళ్ళమ్మ అలా 3-4 డేస్ కంటిన్యూస్ ఏమీ తినకుండా అలా ఏడుస్తున్నాను. అసలు నాకు నిజంగా రియల్గా నాకు తను వచ్చి చెప్పింది ఏంటంటే, తనుజ వీళ్ళందరూ బాగా ఆడుతున్నారు, ఇంకా బాగా ఆడండి ఇది అని, ఇంకా బాగా ఎఫెక్ట్ పట్టాయి అని చెప్పింది. కానీ అది రాంగ్గా అవుతుంది. మొత్తం రాగా పడ్డాడు. తనుజ ఒప్పుకుంటే పెళ్లి చేసుకుంటాను. చక్కగా బిగ్ బాస్ హౌస్ బయటకు వచ్చిన తర్వాత శివాజీ గారు మిమ్మల్ని క్లోజ్ చేశారు. సో దాని గురించి మీరేం చెప్తారు? శివాజీ అన్న నాకు ముందు నుంచి తెలుసండి. నాకు ఇక్కడే కాదు, ఈ బస్సులోనే కాదు, ముందు లొకేషన్లో కూడా అలాగే ఫ్రెండ్లీగా మాట్లాడుతుంటారు. లైఫ్ తీసుకుంటాను నేను. చూసే వాళ్ళకి అలా అనిపించలేదు సార్? అవునా, ఏమనిపించింది? మాకని కాదు, ట్రోల్ చేసినట్టే అనిపించింది. ఎన్ని డేస్ ఉంటాయి సైట్ ఈ షూటింగ్ లోని నన్ను అలాగే అక్ చేసుకుంటారు, అక్ చేసుకుంటారు. నాకు అది ఏమనిపించింది అంటే, ఎవరు మేడం నా హైట్కి చూసారా, నా హైట్కి ఎవడైనా కింద వంగాల్సిందే. అది హ్యాపీ కదా మేడం మనకి. హీరో చేసి బయటికి పంపించింది అనుకోవచ్చా? మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? జీరో చేసి పంపించారా? కమెడియన్ని హీరో చేసి బయటికి పంపించింది అనుకోవచ్చా బిగ్ బాస్? మేడం యాక్చువల్లీ నేను హీరోయే కదా మేడం. ఎవరి లైఫ్ లో వాళ్ళ హీరో, ఎవరి లైఫ్ లో వాళ్ళ హీరోయిన్. నేను హీరోగా కూడా సినిమాలు చేశాను మేడం. హీరో నేను ఆల్రెడీ నో మేడం, హీరో. దివ్యాక కృష్ణుడాక మీరు చూస్తున్న దివ్యాక హౌస్లోకి మీ వైఫ్ రావడం ఎలా అనిపించింది మీకు? మేడం నిజంగా అంటే తనుజ గురించి చెప్పారు కదా ఎస్పెషల్లీ, సో అక్కడ నుంచి మీకు తనుజ పైన నెగిటివ్ ఫీలింగ్ వచ్చిందా, లేకపోతే మీ గేమ్ చేంజ్ అయిందా? లేదు మేడం, అంటే ఇంకా నేను గేమ్ చేయాలంటే నేను మార్చుకున్నాను మేడం. నా గేమ్ని ఇంకా బాగా ఆడాలి, ఇంకా కొంచెం టఫ్ అవ్వాలి, ఆపోజిట్ పర్సన్ ఇంకా టఫ్ అవ్వాలని నేను నేర్చుకున్నాను. అదే పర్టికులర్గా తనుజ గురించి చెప్పిన తర్వాత మీరు తనుజని టార్గెట్ చేశారు అనేది కూడా బయటకి పోర్ట్రే అయింది కదా.
అది కానీ యాక్చువల్లీ ఆప్షన్ నాకు రాలేదు మేడం, తనే నన్ను ఎంచుకుంది. అదేంటి టఫ్ టాస్కే కదా మేడం, అదే అది నాకు ఆప్షన్ రాలేదు. అప్పుడు నేను టార్గెట్ చేసినట్టు నన్ను తనే చేసినప్పుడు తను నన్ను నామే టార్గెట్ చేసింది. అంటే డివోర్స్ ఫారం గురించి చెప్పండి మీ అభిప్రాయం. అది చాలా స్ట్రాంగ్. ఇప్పుడు హెల్త్ బాగానే ఉందన్న. డిమాండ్ పవన్ రీతు గురించి డిమాండ్ పవన్ రీతు గురించి బయట చాలా రకాలుగా మాట్లాడుకుంటున్నారు. మీ అభిప్రాయం ఏంటి? అంటే హౌస్ లో ఉంది, డైరెక్ట్ గా చూసారు కాబట్టి వాళ్ళ మధ్య రిలేషన్ గురించి మీరేమంటారు? అదే మేడం, అంటే కొంతమంది రాంగ్ వే అవుతుందా అది నేను క్లియర్గా నేను వీడియోస్ అయితే నేను క్లియర్గా మేడం. నాకైతే ఇది ఒక ఫ్రెండ్షిప్ వెళ్తుంది మేడం, ఫ్రెండ్షిప్. ఎందుకంటే డిమాండ్ కామ్ పర్సన్ మేడం, తను చాలా కామ్ గోయింగ్, చాలా మంచోడు. డిమాండ్ బాగా ఊరికి వెళ్తారు. అదే నేను కూడా వెయిట్ చేస్తున్నామన్నా, నేను కూడా వెయిట్ చేస్తున్నాను. మంచి ఆఫర్లు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. బాధ ఉంటుందన్న. అంటే నేను ఒకటే అనుకుంటున్నాను, భగవంతుడు నాకు ఇక్కడ వరకే రాసి పెట్టాడేమో అని అనుకుంటున్నాను. కళ్యాణ్ ఇద్దరు లవ్ ట్రాక్ ఉందని చెప్పేసి ఆడియన్స్ అందరూ కూడా చెప్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు దాకా మనకు ఓటేసింది కూడా ఆడియన్సే కాబట్టి వాళ్ళే చెప్తున్నారు వీళ్ళిద్దరిది లవ్ ట్రాక్ అని. సో కాదు అని మీరు అంటున్నారు. మరి ఆడియన్స్ మాట తీసుకోవాలి, మీ మాట తీసుకోవాలా? కోట్ల మంది చూస్తున్నారు కదా, మరి మీరు ఆ హౌస్ లో 12 మంది 20 మంది చూస్తారు కదా. సో కోట్ల మంది తీసుకుందాం, మీరు తీసుకుందాం అన్న. ఇప్పుడు ఒకటి చెప్తాను, ఇది నా కొడుకు అని అంటాను కదన్నా. నా కొడుకు నేను చెప్తేనే మీకు తెలుస్తుంది. నా పక్కన ఉన్నాడు కాబట్టి నేను అదే చెప్తున్నాను. 97 రోజులు నేను ఉన్నాను. 97 రోజులు ఆడియన్స్ కూడా మిమ్మల్ని చూశారు కదా. చూసాను, లైవ్ లో చూసాను, వేరే మామూలుగా చూసాను. మొత్తం అక్కడ షూట్ చేసినంత మొత్తం వస్తుందన్న. మీకు వచ్చిందా మొత్తం? అయినా మీరు చెప్పాలి, మీరు వీడియో కాల్ అందరూ మాట్లాడుతున్నాం. అవన్నీ ఆల్రెడీ నాకు కొట్టాలని అనుకుంటున్నాను. నాకు అందరూ ఈ 5 ఊర్లో ఎవరు కొట్టినా చాలా హ్యాపీ అయినా. ఎందుకంటే 97 days వీళ్ళందరితో ట్రావెల్ చేశాను. అందరూ ఫ్రెండ్స్ అన్న, అందరూ ఫ్రెండ్స్, అందరూ ఎవరు కొట్టినా హ్యాపీగా ఉంటుంది. తెలుగు ప్రజలకు మీరు ఒక కంప్లీట్ గా పర్సన్ కదా. బిగ్ బాస్ హౌస్ లో మీ ఇన్నోసెన్స్ కనిపించింది కానీ మీ కామెడీ యాంగిల్ అంతగా కనిపించలేదు. దానిపైన ఏం చెప్తారు? ఇలాంటి క్వశ్చన్ అడగదా బాబు నువ్వు అంటే లాస్ట్ మనం అడుగుతాం కదా టాలెంట్ ఛానల్ సొంత అది ఎందుకు బయటికి కానీ మనం ఇప్పుడు నేను చేసిన నేను మాట్లాడిన విధానం బట్టి నేను ఆడిన టాస్క్ని బట్టి నన్ను ఆడియన్స్కి అందుకే నన్ను వచ్చారు కదా. నేను ఇప్పుడు 4th week 5th week నేను ఎలిమినేషన్ అయ్యి వచ్చింది. నెక్స్ట్ మళ్ళీ అవకాశం వస్తే వెళ్తారా సార్ బిగ్ బాస్ హౌస్? కొత్త కామెడీ తగ్గిందా? చెప్పండి మళ్ళీ వెళ్తాను, కామెడీ చేస్తాను. సుమనన్న గారు, మీరు బర్నీ గారితో లోపల బాండింగ్ అన్నదమ్ములు లెక్క ఉండే కదా, సో మీరు బయట కూడా అదే కంటిన్యూ చేస్తారా లేకపోతే ఎట్లా? అదే బాండింగ్ తో 100% మేడం. ఆల్రెడీ వచ్చి 3 days అవుతుంది. 3 days నుంచి ఒక్కసారి కూడా మాట్లాడకుండా పడుకోవట్లేదు. స్టిల్ గోయింగ్ ఆన్ మేడం. అదే మేడం.